నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి, నూతన ఇంధన పాలసీని సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నెయ్యి సరఫరా టెండర్లు అర్హతలపై రెండో రోజు సిట్ విచారణ. టీటీడీలోని బాధ్యులు ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. ముంబై నటి వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం. ఐఫోన్లను తెరిపించేందుకు బాధితురాలి స్నేహితుడిపై కేసు. లెబనాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటన. నేపాల్లో వర్షాలకు 170కి చేరిన మృతుల సంఖ్య. గల్లంతైన 42 మంది కోసం ఇంకా గాలింపు.